చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే డాక్టర్ కన్సల్టేషన్ ఫీ ఇవ్వకూడదు అని ఫార్మసీకి డైరెక్ట్గా వెళ్ళి ఫార్మసిస్ట్ని అడిగి కొన్ని క్రీమ్స్ తీసుకుంటారు, టాబ్లెట్స్ కూడా తీసుకుంటారు. కానీ దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో మీకు తెలుసా? హాయ్, ఐఎమ్ డాక్టర్ శ్రావ్య చందన, యువర్ కన్సల్టెంట్ డర్మటాలజిస్ట్ అండ్ ట్రైకాలజిస్ట్, ఫౌండర్ ఆఫ్ డర్మ్ సాగా స్కిన్ హెయిర్ అండ్ మీకు తెలుసా, ఫార్మసిస్ట్కి ఉండే లిమిటెడ్ నాలెడ్జ్లో అతనికి తెలిసిన క్రీమ్ మీకు ఇస్తారు. మీరు అదే మంచి క్రీమ్ అనుకొని యూజ్ చేయడం స్టార్ట్ చేస్తారు. మేబీ ఇనిషియల్గా మీకు రిజల్ట్ కనిపించుండొచ్చు, కానీ లాంగ్ టర్మ్లో యూజ్ చేస్తే ఖచ్చితంగా యూ హ్యావ్ టు పే ద ప్రైస్. ఇలా రాంగ్ ప్రోడక్ట్ని పర్చేస్ చేసి యూజ్ చేయడం స్టార్ట్ చేస్తే స్కిన్ హీల్ అవ్వడం కాదు, ఇంకా వర్స్ అవుతుంది. ఫార్మసిస్ట్ని భయ్యా నాకు ఇలా పింపుల్స్ వస్తున్నాయి, ఒక క్రీమ్ సజెస్ట్ చేయండి, నాకు ఇలా పిగ్మెంటేషన్ వస్తుంది, ఒక క్రీమ్ సజెస్ట్ చేయండి, లేదా సీరం ఇవ్వండి అని అడుగుతారు. ఫార్మసిస్ట్ ఏమైనా డాక్టరా? ఆయన ఏమన్నా మాలాగా 10-15 years కూర్చొని చదివారా? పోనీ పేషెంట్ గురించి బాగా తెలుసా? కాదు కదా. మరి ఫార్మసిస్ట్ని మీరు ఎందుకు వాడతారు? ఏ టైపో తెలుసుకోకుండా, మీకు ఏది పనిచేస్తుందో తెలుసుకోకుండా అలాంటి ప్రోడక్ట్ యూజ్ చేయడం వల్ల నష్టమే ఉంటుంది. లాంగ్ టర్మ్లో ఇది పిగ్మెంటేషన్ని, పింపుల్స్ని పెరగడం చేసి స్కిన్ పర్మనెంట్గా డ్యామేజ్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఓటీసీ ప్రోడక్ట్స్ అంటే డాక్టర్ని సంప్రదించకుండా మార్కెట్లో దొరికే క్రీమ్స్ కానీ, సీరమ్స్ కానీ, కొన్ని ఓరల్ మెడికేషన్స్ కానీ ఉండొచ్చు. అలా ఫార్మసిస్ట్ ఇచ్చే క్రీమ్స్లో స్టెరాయిడ్ కాంపోనెంట్ చాలా ఉంటుంది. దీనివల్ల ఈవెన్చువల్గా మీ స్కిన్ డ్యామేజ్ అయ్యి, రెడ్నెస్ ఎక్కువ అయ్యి, వెజల్స్ కూడా బాగా కనిపిస్తూ, సన్లోకి వెళ్తే ఫోటో సెన్సిటివిటీ వల్ల స్కిన్ పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా ఒక ఫార్మసిస్ట్ చెప్పారో, లేదా ఫ్రెండ్ చెప్పారనో, కజిన్ చెప్పారనో, కొలీగ్ చెప్పారనో రాంగ్ ప్రోడక్ట్ని యూజ్ చేసి స్కిన్ నాశనం చేసుకోకండి. ఎప్పుడైనా డర్మటాలజిస్ట్ని సంప్రదించి వాళ్ళు ఇచ్చిన క్రీమ్స్ మాత్రం వాడండి. దిస్ ఇస్ సేఫ్ ఫర్ యువర్ స్కిన్.